ఈరోజు శాలరీ కూడా నాకైతే ఎక్కువ ఇచ్చిండు. దేనికి ఇచ్చిండో తెలీదు. పెట్టుకో అంటున్నాడు ఇచ్చేటప్పుడు. ఈరోజొచ్చేసి ఇంత ఇచ్చాడో మీరే చూడండి. సో డ్రైవర్ లైఫ్ అంటే ఇలానే ఉంటది. ఇచ్చిన శాలరీ మన కళ్ళ ముందర 10 రోజులు కూడా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ హుసేన్ వ్లాగ్స్. ఈరోజు అయితే స్కూల్ దగ్గరికి వచ్చానమాట. ఇక్కడ వస్తే కనుక మంచిగా వాన పడుతుంది కోవిడ్లో. బండి ఇప్పుడే స్కూల్ దగ్గర ఉన్న ఫ్రంట్ లో పార్కింగ్ అయితే చేసేసిన. ఎటు చూసినా చూడండి మొత్తం అన్ని బండ్లు పార్కింగ్ అయితే చేసి పెట్టారు. భయంకరంగా అయితే ఉంటుంది స్కూల్ దగ్గర పార్కింగ్. స్కూల్ వదిలిన తర్వాత అయితే ఈ రోజు మా పని మీద చూడండి నా కోసం కుర్కురే అండ్ జ్యూస్ తీసుకొని వచ్చింది. ఇలా ఏదో ఒకటి తెస్తా ఉంటుంది రోజు. చాక్లెట్ లో లేదా కుర్కురే ఏదో ఒకటి తింటా ఉంటాం. అది ఇచ్చిస్తా అంటే నాకు మంచిగా సిస్టర్ అని పిలుస్తా ఉంటా. అందుకనే పాపం నలుగురు వాళ్ళ తమ్ముళ్ళు లెక్క చూసుకుంటుంది అనమాట. అన్ని మంచిగా తీస్తాంట స్కూల్ ఇంట్లో నుండి. ఇలాంటివన్నీ కోవిడ్ ఇంట్లో ఉంటాయి కదా పిల్లవాళ్ళు తినేటి. అప్పుడప్పుడు ఏమో తీసుకొని వచ్చి నాకు ఇస్తాంటది అనమాట. ఇట్లా ఈ పిలిపిన అమ్మాయి అనే కాదు కానీ ఎవరైనా కానీ ఇంట్లో నాకైతే మంచిగా ఇస్తారు వీళ్ళు తినమని చెప్పి. ఇంకా వీళ్ళకన్నా మా కోవిడ్ ముసలాం అనమాట. అన్ని ఉసిరి గీపోండి అని చెప్పి ఇలాంటివన్నీ చాలా ఇస్తాంటది. పాపం మంచిది. ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంది. నేనైతే మా చిన్న స్కూల్ దగ్గరికి కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత పార్కింగ్ దొరకదు. అందుకని ముందే వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి తింటాలి, ఇంకా మొబైల్ చూసుకుంటా ఇలాగైతే ఉంటా. ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్ మన కోసం ఇది ఇచ్చిందంట. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చే మూవీలోనే మా బాబా నాకు శాలరీ ఇచ్చిండు. సో ఇంకా అలా పిల్లకాయలను డ్రాప్ చేసి ఇంటి దగ్గర వీడియో అయితే షూట్ చేస్తా. చలో అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ హుసేన్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మన శాలరీ డే అనమాట. ఈ రోజే మనకు శాలరీ వచ్చింది. ఇప్పుడే స్కూల్ దగ్గరికి వెళ్ళే మూవీలోనే మా బాబా పిలిచి ఇచ్చింది అనమాట. యాక్చువల్ అయితే నాకు 7వ తేదీ నుంచి 10వ తేదీ లోపల అయితే ఇస్తాడు. ఈరోజు వచ్చేసి 16వ తేదీ, అంటే దగ్గర 6 రోజులు లేట్ అయింది అనమాట. ఈరోజు శాలరీ కూడా నాకైతే ఎక్కువ ఇచ్చిండు. దేనికి ఇచ్చిండో తెలియదు. పెట్టుకో అంటున్నాడు ఇచ్చేటప్పుడు. సో అంటే చాలా మంది డ్రైవర్లకి కోవిడ్కి వచ్చిన 1 ఇయర్ అలా అయితే పెంచుతారు. నేను వచ్చేసి జనవరికి నాకు 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికైతే 11 మంత్స్ అనమాట. అంటే డిసెంబర్ కదా ఇప్పుడు. జనవరికి వచ్చేసి జనవరి శాలరీ తీసుకుంటే నాకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. నాకు వచ్చేసి శాలరీ ఎంత ఇస్తారో మీకు తెలుసు, 120 ఇచ్చాడు. ఈరోజు వచ్చేసి ఎంత ఇచ్చాడు మీరే చూడండి. ఇది వచ్చేసి 20 తెలుసు కదా. ఇంకా 20 1 2 3 4 5 6 ఇది ఒకటి 10 ఇచ్చిండు ఎక్స్ట్రా. ఇది మన శాలరీ. యాక్చువల్గా అయితే కోవిడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శాలరీ చూస్తుంటే నా ఫేస్ గమనిస్తాను మీకు చిరునవ్వుతుంది. అమౌంట్ చూస్తే అలా ఉంటుంది. సో ఇది ఒక్కటేసారి ఇట్లా మా అమ్మ చేతిలో పెట్టేస్తా. ఒక 20 తీసుకుంటాను నేను. 100 మా అమ్మకి ఇస్తాను. 20 తీసుకొని 100 మా అమ్మకి ఇస్తే ఇంకా 20 ఉంటుంది కదా, ఆ నుంచి ఇంకా ముఖం ఇలా ఉండదు, ఇంత హ్యాపీనెస్ ఉండదు. సో ఇలాగైతే ఉంటుంది. సో డ్రైవర్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. ఇచ్చిన శాలరీ మన కళ్ళ ముందర 10 రోజులు ఉండదు. ఒక వారం కూడా పెట్టుకోలేము, డైరెక్ట్ ఇంటికి ఇచ్చేస్తాం. సో ఇంకా చాలా మంది ఇంకా ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇక్కడ కూర్చుంటారు. చాలా మంది ఇక్కడ వచ్చి కష్టపడి పాపం వచ్చిన శాలరీ ఎమ్మటే ఇంటికి పంపిస్తా. ఇలా చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగానే డ్రైవర్ లైఫ్ అంటే కోవిడ్కి వచ్చి నేను అనుకున్నా ఇలా ఉంటుంది అనుకున్నాను అనమాట. చాలా మంది స్టోరీ వింటా ఉంటే చాలా మంది చెప్తారు వచ్చిన శాలరీ ఎమ్మటి ఇంటికి పంపించేస్తున్నా అంటారు. ఇలాంటివన్నీ చాలా చూసాను నేను. సో అర్థమవుతుంది కొన్ని నాకు కూడా. సో ఎనీవే, ఇది మన శాలరీ డే. మనకైతే శాలరీ అయితే వచ్చేసింది. ఇది మన శాలరీ. కానీ ఏం చేద్దాం, శాలరీ ఎంతనో తెలిసింది కదా. 1 2 3 4 5 6 ఇది ఒకటి, మొత్తం 130 దినాలు అయితే ఇచ్చిండు ఈ మంత్. పెట్టుకున్నాడు. నెక్స్ట్ మంత్ ఎంత ఇస్తాడో ఇవ్వడో తెలియదు నాకు. ఇదే ఈ మంత్ ఎందుకంటే నేను అప్పుడప్పుడు మా బాబాకి ఆడకు దినారు ఇవన్నీ ఖర్చు పెట్టాను అనమాట. సో అవన్నీ కలిపి ఏమని ఇచ్చిందా లేదని ఇంకా నాకేం అర్థమవుతలేదు. సో మేబీ అదే ఉంటుంది. శాలరీ 1 ఇయర్ తర్వాత పెంచుతాడు. అదే అడగలే, నేను అసలు అడగలే. సో ఎందుకు ఇచ్చింటాడు బా, డౌటే కదా. సో ఇది దీని తర్వాత నా పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో చూపిస్తాడండి. అంటే నేను మంత్లీ ఎంత క్యారీ చేస్తానో అని చెప్తా. ఇది దినారు, ఇది ఒక రూబా. రూబా ఉంది నా దగ్గర అయితే పర్సులో. మొత్తం అమౌంట్ ఖాళీ. అండాలని ఇండియన్ రూపీస్ ఉంటాయి అనమాట. 160 రూపాయలు ఇండియన్ డబ్బులు అయిపోయింది. సో ఇది ఇలా వచ్చిన శాలరీ జస్ట్ కొద్ది రోజులకే అయిపోద్ది, ఇంటికి పంపించేస్తారు. సో నేనైతే మా అమ్మకి ఇచ్చేస్తా. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే. నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి కష్టపడుతున్న ప్రతి ఒక్కరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా ఇంటికి పంపించేసుకుంటూ హ్యాపీగా అయితే ఉండండి. మీ శాలరీ ఎంత తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం. మా మేడం వచ్చింది, సిగ్గు అవుతుంది ఇప్పుడు. ఆమె దిగి సలహా చెప్తుంది. సో మనం భాషగా దిగేసి వెళ్ళిపోవాలి, డోర్ లాక్ చేసేసి. సో ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి, అండ్ అందులో నా శాలరీ ఇండియన్ రూపీస్ ఎంత పడుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పొద్దున్న రేట్ ప్రకారం నా శాలరీ ఇండియన్ రూపీస్ ఎంత పడుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. అది నా శాలరీ అనమాట.
సో మంత్లీ ఇక్కడైతే వస్తుంది. మంత్లీ 20,000 అయితే 20K అయితే అప్పేస్తా. ఎందుకంటే నేను వీడియోస్ కోసమే తిరుగుతున్నా, మీకోసమే వీడియోస్ చూపించాలి. కోవిడ్లో ఉన్న మంచి మంచి లొకేషన్స్ ఇవన్నీ మీకు చూపించాలనేసి తిరుగుతున్నా. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఛానల్ కూడా కొద్దిగా షేర్ చేసేయండి మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అలా. మ్యాక్సిమం నన్ను కూడా మీ ఇంట్లో ఒక మనిషిని అనుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.